ఈరోజు మా ఇంట్లో అయితే ఎగ్ బిర్యానీ అయితే చేస్తున్నాను అబ్బా. ఎగ్ బిర్యానీ అయితే దేంతో చేస్తున్నాను, బాస్మతి రైస్తోనే చేస్తున్నాను. ప్రతిసారి బాగా రాదు, కానీ ఈసారి అయితే భలే వచ్చిందనమాట. ఒకరోజు ఏమో ఎగ్ బిర్యానీ, ఒకరోజు ఏమో చికెన్ బిర్యానీ, ఒకరోజు ఏమో నేనైతే దాన్ని ఏమంటారు, గోగాకు కాదు, చిరాకు, ఆ చిరాకు బిర్యానీ కూడా చేశాను. మీరైతే చూడనట్టయితే నా ఛానల్లో అయితే ఉంది, ఖచ్చితంగా వెళ్ళి విజిట్ అయితే చేసేసేయండి. ఈ బిర్యానీ రెసిపీ కూడా ఆల్రెడీ అయితే నేనైతే లాంగ్ వీడియోస్లో పెట్టాను, మీరైతే చూడలేదంటే ఖచ్చితంగా వెళ్ళి చూసేసేయండి. ఈ ఎగ్ బిర్యానీ అయితే టేస్ట్ అయితే వేరే లెవెల్ అనే చెప్పొచ్చు. మొత్తానికైతే అలా ఇలా ట్రై చేసి అయితే మొత్తానికైతే బిర్యానీ అయితే కంప్లీట్ చేశాను అనమాట. బాగానే వచ్చిందనమాట. అందరూ అయితే హ్యాపీగా తినేశారనమాట. ఫుల్ ఎంజాయ్మెంట్ అనమాట ఈ బిర్యానీ చేస్తే. ఇంట్లో అయితే పిల్లలకి, పెద్దలకి, అందరికీ అనమాట. ఏ బిర్యానీ అయినా బిర్యానీయే కదా, సో అదనమాట. మొత్తానికైతే ఈరోజు గ్రీన్ చికెన్ కూడా ట్రై చేశాను. ఆ గ్రీన్ చికెన్లో నేనైతే పసుపు పొడి అయితే ఎక్కువ వేసేసాను అనమాట. సో గ్రీన్ చికెన్ అంటే గ్రీన్గానే ఉండాలి అని ఏం లేదు, పసుపు వేసుకున్నాం అంటే నీసు కంపు కొట్టేస్తుంది. సో అందుకే వేసాను అనమాట. టేస్ట్ అయితే చాలా బాగుంది. మీరైతే ఖచ్చితంగా ట్రై చేయండి. మీరైతే ఈ వీడియో కావాలంటే లాంగ్ వీడియోస్లో ఉంది, వీళ్ళైతే విజిట్ అయితే చేసేయండి. ఓకే, బై బై, థ్యాంక్ యూ.